అమరావతి రైతుల్ని మహిళలను ఉద్దేశించి కృష్ణరాజు ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు ఉన్నాడో ఆయన చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నేతృత్వంలో విజయవాడ పంజా సెంటర్లో ఏదైతే వన్ టౌన్ ఉందో వన్ టౌన్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శన ద్వారా వారి తమ యొక్క ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కృష్ణరాజును అరెస్ట్ చేయాలని, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అరెస్ట్ చేయాలని ఆయన కూడా అంచుతో వ్యాఖ్యలు చేస్తున్నారని రైతులు మహిళలు అయితే డిమాండ్ చేశారు. డిబేట్ విత్ లైవ్ షో కార్యక్రమంలో జర్నలిస్ట్ అనే ముసుగులో కృష్ణరాజు ఎవరైతే మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తప్పని తెలిసి చట్టం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందని భయపడి ఈరోజు ముండమోబిలాగా ఇంటికి తాళా వేసుకుని ఎక్కడో కలుగులో దాక్కున్నాడు. ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం అయిపోదు. వీళ్ళ మీద తగినటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక ముందు ఎవడైనా సరే అమరావతి గురించి కానీ ఏ ఆడపడుచు గురించి కానీ మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. ఈ సంఘటన గుర్తురాలి. వీళ్ళకి ఏ రకమైనటువంటి శిక్ష వేశారో ఆ శిక్ష తలుచుకొని ఇక ముందు మనం మాట్లాడకూడదు ఎవరి గురించి కూడా అనేటటువంటి వెన్నులో భయం పుట్టుకు రావాలి. ఈరోజు 4 రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ యొక్క మహిళలతోటి ఉవ్వెత్తున ఈ నిరసనతో వెల్లువెత్తుతుంటే కనీసం ఈ మహిళలకి మనం క్షమాపణ చెప్పాలి. మన యాజమాన్యం తరపున మనం క్షమాపణ చెప్పాలి. సాక్షి ఛానల్ ఇలా ప్రసారమైనందుకు వీళ్ళు ఎంతో మనోవేదన గురవుతున్నారని చెప్పి ఆలోచించకపోగా ఒక కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయిపోతే ఈరోజు మీరు బయటకు వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మహిళలకి ఎంత వేదన కలిగినా పర్వాలేదు, కానీ ఏదో 70 ఏళ్ల వృద్ధుని ఈ రోజు అలా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, చట్టం గురించి, న్యాయం గురించి మాట్లాడతారా? సిగ్గుండాలి. మీరు అలా మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది, చాలా నవ్వొస్తుంది. అసలు ఎంతటి దారుణంగా మాట్లాడుతున్నారంటే అంత దారుణంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. మహిళలు నా ఆడబడుచులు అంటారు, నా తోబుట్టులు అంటాడు. చేసే పనులన్నీ మహిళలకి ఎంత ఘోరంగా 5 ఏళ్ళు మీ యొక్క కార్యకర్తలను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా వేదిక చేసుకుని ఏ రకంగా ఎంత అవమానకరంగా మాట్లాడినా కూడా మేము అన్ని దిగమింగుకొని ప్రతి ఒక్క మీరు ఎప్పుడైతే ఉద్యమాన్ని అణచివేయాలని ఏ ఒక్క కార్యక్రమం తలపెట్టినా కూడా అడుగడికి ఎంత దాష్టికం చేసినా కూడా పోలీసులను పెట్టుకొని అన్ని దిగమింగుకొని ఈరోజు ప్రజల సహకారంతో దైవబలంతో మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఏదో కాస్త సంతోషంతో హాయిగా కంటి నిండా నిద్రపోతా టయానికి తింటున్నాం. కానీ మీరు అది కూడా చేయకూడదని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధికి ఓర్వలేక వీళ్ళు పరిశ్రమలు తీసుకొస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళకి మంచి పేరు వస్తుందని అది ఓర్వలేక ఆ ప్రభుత్వాన్ని ఢీకొనలేక ఈరోజు ముండమోపుల్లాగా మహిళలను అడ్డం పెట్టుకుని మహిళల మీద అవాకులు చవాకులు పెళ్తున్నారు. ఇది ఇంతటితోనే ఆగిపోవాలి. ఇక ముందు ఎవడో కూడా నోరెత్తకూడదు అనే విధంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అసలు ఈ సాక్షి అనేది అబద్ధపు ప్రసారాలు చేస్తుంది కాబట్టి జర్నలిజం అనేది వాస్తవాన్ని ప్రజలకు చూపించాలి. కానీ ఇది ప్రతిసారి కూడా అబద్ధమే చూపిస్తుంది. కాబట్టి ఏదైతే ఉందో ఆ రోజు ఇది దేవతల రాజధాని అన్నారు, చరిత్ర చెప్తుంది. మరి చరిత్రను కూడా మీరు కాదని మాట్లాడారు. కాబట్టి మీరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వెంటనే దీన్ని బ్యాన్ చేసేయాలి. వాళ్ళందరూ కూడా ఈరోజు చట్టానికి శిక్షార్హులు. కాబట్టి తప్పనిసరిగా ఈ అమరావతి మహిళలు కన్నీరు మళ్ళీ ఇంకిపోయింది అనుకుంటున్నారేమో, మళ్ళీ ఈ రోజు కన్నీరు పెట్టించారు. ఆ కన్నీటిలోనే కొట్టుకుపోతారు. ఒకవేళ చట్టాన్ని తప్పించుకొని తిరగాలని చూస్తున్నారేమో. భగవంతుడనే ఉన్నాడు, నిజంగా పురుగులు పట్టిపోతారు. చాలా దారుణమైన పరిస్థితి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కనపడుతుందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇంకా వాళ్ళ బుద్ధి మారలేదు అనుకుంటా. ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడుతుందో అది కనపడకూడదనే ఉద్దేశంతో ప్రజల్ని ఇళ్లలో ఉంచకుండా అలజడి సృష్టిద్దామనే ఉద్దేశంతో అమరావతి మహిళల్ని ఒక వేశ్యలుగా చిత్రీకరించడం అనేది చాలా దారుణము. క్షమాపణలు కూడా చెప్పలేదు, చెప్పించలేకపోయిన యాజమాన్యం గురించి చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. అదే రకంగా అక్కడ తాగారా నిన్న సజ్జల గారు బయటకు వచ్చి సంకర జాతి రాక్షసులు పిశాచులంట అంటే అసలు ఆయన మరి ఏ జాతి ఏంటో మాకు అర్థం కాదు. కానీ ఇక్కడ ఉన్నదంతా మానవతా జాతి అండి. ఒక మానవత్వంతో ఉన్న మహిళలు ఇక్కడ అమరావతిలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలు మానవత్వం ఉంది. కానీ వీళ్ళు మానవత్వం లేకుండా కనీసం మహిళలు గౌరవించడం కూడా చేత కాకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారా లేకపోతే సలహాదారులు ఎలా అయ్యారో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇవాళ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి అదేంటమ్మా కనీసము భారతి గారు ఒక మహిళ కదా, ఆమె యాజమాన్య సాక్షికి ఆమె ఎండి కదా, ఏదైతే అమరావతి పరిసర ప్రాంతాలు ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఆమె ఉన్నప్పుడు ఆమెకు సిగ్గట్లేదా? కనీసం సిగ్గు అనేది ఉంటే ఆమె ఇలా మహిళలకు క్షమాపణ చెప్పండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయమని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అంటే మేము ఒకటే అనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అనేది తెలుసు, అదే రకంగా ఆయనకి ప్రజల మనోభావాలను దెబ్బతీయడం తెలుసు, కానీ వాళ్ళ ఆత్మగౌరవం పెంచడం అనేది తెలియదు. అలాంటి వ్యక్తులు ఆయన కేవలము
ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పట్టి రాజకీయ వాతావరణం ఇక్కడ ఏదైతే ఉందో ప్రశాంతతను కోల్పోయే విధంగా ఆయన చేద్దామని చూస్తున్నారు. మీరు ఎక్కడన్నా చూడండి, గత సంవత్సరం నుంచి ఏదైతే ఇప్పుడు రేపు వీళ్ళు 12వ తారీఖుకి వీళ్ళు ఛార్జ్ తీసుకుని కూడా 12వ తారీఖు తీసుకున్నారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ. అప్పటి నుంచి ఆ సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి భవిష్యత్తు గురించి చూస్తున్నారు, సంక్షేమం గురించి చూస్తున్నారు, అదే రకంగా ఇండస్ట్రీస్ రావడం కోసం చూస్తున్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వీళ్ళ మీద విషము చిమ్ముతూ, అమరావతి మహిళల మీద విషం చిమ్ముతూ, ఎందుకంటే ప్రపంచ పటంలో అమరావతి ఒక గొప్ప రాజధానిగా కనపడుతుంది. ఈ అమరావతి మహిళల త్యాగం ఎక్కడ కనపడుతుందో అని భయమేసి 33,000 ఎకరాలు ఒక విజయనందం ముఖ్యమంత్రికి వాళ్ళు ఇస్తే కావాలని ఈ రకంగా చేయడం చాలా బాధాకరమండి. నిజంగా భారతీ రెడ్డి గారు మహిళ అయితే బేషరతుగా తక్షణమే వాళ్ళ యాజమాన్యం ఏదైతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా క్షమాపణలు చెప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, సజ్జల గారి దగ్గర నుంచి కొమ్మినేని ఆల్రెడీ అరెస్ట్ చేశారన్నారు, కృష్ణంరాజు గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టపరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి. మీరు అన్నీ చూడండి, ఒక జర్నలిస్టులకు విలువలు ఉండాలి, విలువలేని జర్నలిస్టులకి కఠిన చర్యలు తీసుకోవాలి. మీకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మహిళల యొక్క డిగ్నిటీని పెంచే విధంగా వాళ్ళని తగ్గించే విధంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ వెంటనే కేసు నమోదు చేయమని ఉంది. ఆ రకంగా చట్టపరమైన చర్యలు తీసుకోమని. ఇవాళ మా మీద బురద జమ్మాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మా మీద చిమ్మాలనే ఆలోచన వాళ్ళకు వచ్చినప్పుడు ఆ బురద ఏదో 5 ఏళ్లతోటి వాళ్ళు అంటుకుంటున్నారనే వింగత జ్ఞానం వాళ్ళకి తెలియటం లేదు. మంది మార్బలంతో 150 మంది ఉన్నామని వాళ్ళు ఇష్టానుసారం చేశారు. వాళ్ళు ఇష్టానుసారం చేసినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి గారి భార్య మనకేమైంది, తల్లి లాంటిది. ఆ తల్లి లాంటి నామని దుర్భాషలు ఆడినందుకు 150 సీట్ల నుంచి 11 సీట్లకి భగవంతుడు దారి తీశాడు. ఇవాళ నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే మేము ఏది క్షమించి ఊరుకోము. 5 సంవత్సరాల రోడ్డు మేము ఎందుకు ఎక్కాము? భూములను ఇచ్చాము రాష్ట్రం కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాము. మేము తీసుకుంది 25 సెంట్లు, 75 సెంట్లు ప్రభుత్వం కోసం ఇచ్చాము. మేము అది అభివృద్ధి కోసం ఇచ్చాము, అది నాశనం అయిపోతుంది. సెంటు పలారాల్లాగా పంచితే అది వంటిల్లు కట్టుకుంటానికి కూడా చాలదని మేము ఆడవాళ్ళమైనా రోడ్లు ఎక్కి మేము పోరాటానికి వస్తే ఈ బరి తగ్గించి వచ్చినాయి అన్నారు. ఇది శ్మశానం అన్నారు. శ్మశానంలో నీకేం హక్కు ఉందని అని చెప్పి నువ్వు ఆ శ్మశానాన్ని గురించి అక్కడ పిశాసులు ఉంటాయని చెప్తున్నాడు. ఆ పిశాసులకి పిండాలు పెడతాం రమ్మనండి. నువ్వు ఏ అధికారంతో మమ్మల్ని మాట్లాడావు? ఒక అమరావతి మహిళలంటే మీ ఇంట్లో మీ చెల్లి ఉండేదిగా, నీ తల్లి ఉండేదిగా. తల్లి గర్భంలో నుంచి వచ్చి నువ్వేనా మాట్లాడుతుంది? ఇది ఎక్కడ ఉన్నాం? మనము భారతదేశంలో ఉన్నాము. ఎక్కడ స్త్రీలను పూజించితే అక్కడ దేవతలు ఉంటారంటే బాబు గారు అన్న ఒక్క మాటను పట్టుకొని ఇది రాజధాని, దేవతల రాజధాని అంటే కాదు వేసల రాజధాని అన్నాడు. ఆ మాట అనబోయే ముందు ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉన్న మనిషి అయితే ఆ మాట మాట్లాడు. మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు ఒక భారతమ్మని ఒక్క మాట అంటే మేము రాజధాని రైతులు అన్నాము. సాటి ఆడ మనిషిని అలాంటి మాటలు మాట్లాడకూడదని మేము ఆ రోజు ఖండించాము. ఏదన్నా టీవీ5లో తప్పు వస్తే వెంటనే మూర్తి గారితో సహా కూడా ఇది నాది తప్పు అని ఒప్పుకుంటాడు. మీరు ఇన్ని మాటలన్న మిమ్మల్ని మేము వదిలిపెట్టం, మీరు తప్పు అని చెప్పేదాకా మేము పోరాడతాం. జై అమరావతి. మీడియా పరంగా మేము ఒకటే కోరుకుంటున్నామండి, జర్నలిస్ట్ అనేవాళ్ళు జర్నలిజం చదువుకొని ఇన్ని సంవత్సరాలు చదువుకొని వాళ్ళు ఇలా మాట్లాడటం నిజంగా దారుణం అండి. చెప్పి వాళ్ళు జర్నలిజం చదువుకున్నారంటే మేమైతే నమ్మము. కొమ్మినేని శ్రీనివాస్ ఈరోజు అరెస్ట్ అయ్యాడని అంటున్నారు, కానీ అరెస్ట్ అయ్యి తీసుకొచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కోర్టులో అప్పచెప్పిన ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయనకి సపోర్ట్గా మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేశారన్న మాటలు ఎలా ఉన్నాయంటే పిశాచులు, రాక్షసులు వీళ్ళు ఏంటి అదేదో తిట్టండి దాన్ని, అసలు అంత ఘోరంగా తిడుతున్నాడు. మేము ఒకటే అడుగుతున్నామండి సజ్జల రామకృష్ణారెడ్డిని, ఏమండి మీరు ఆ రోజు డిబేట్లో లక్ష్మీ పార్వతి గారి గురించి మాట్లాడినప్పుడు మరి ఆ రోజు డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ అనే ఆయన ఎమ్మటే కట్ చేసి ఆ భీమవరం ఆయన్ని ఆ వరుసన మాట్లాడినాడు, డిబేట్ కట్ చేశాడు. ఆడవాళ్ళని మేము గౌరవిస్తాం, ఆడవాళ్ళకి ముందు వేస్తాం అన్నాడు కదా. మరి అదే ఆడవాళ్లే కదండి ఈరోజు నీ డిబేట్లోనే మీ ఛానల్లోనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఎందుకు ఖండించలేదు? ఖండించకపోగా మళ్ళీ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. పిశాచుల్లాగా చెప్పులతో కొట్టారు. పిశాచులు వాళ్ళు
రాక్షసులు అని అంటున్నాడని. నిజంగా అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి మేము సమాధానం చెప్పాలన్నా కానీ ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యంగా ఉంటుంది. ఒక్క బూతులు వస్తున్నాయి కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాం. బూతులు మాట్లాడకూడదు ఆటలని. మేము పుట్టి పెరిగినాక ఇంత మటుకు బూతులు మాట్లాడలేము. కనీసం ఇట్లాంటి వాళ్ళని తిట్టాలని బయటకు వస్తున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నాము. ఒకటే మేము ఖండిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని అన్నారు, అమరావతి గురించి, అమరావతి రైతుల్ని అనలేదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని అన్నారు. కాబట్టి అందరూ బయటకు వచ్చి స్పందించాలి. అలాగే సాక్షి టీవీ కూడా మేము ఎక్కడైతే ఏ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలో అన్ని సాక్షి టీవీ ఛానల్ దగ్గరికి అన్ని బ్రాండ్లు బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, హైకోర్టు రూపంలో, కోర్టుల రూపంలో కూడా మేము కోరుకుంటున్నామండి. 5 సంవత్సరాల నుంచి ఇలాంటి చాలా విన్నామండి. కానీ ఇంత నీచమైన మాటలు మాట్లాడింది లేదు. ఏదో చీరల మీద, బంగారాల మీద మొగుళ్ళను ముందు వెనకబెట్టి ఆడమండలను చేసి మొగోళ్ళ ఆడమండల ముందుకు వస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతోనే మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో చాలా చిత్రహింసలు పడ్డాం. మనోవేదనతో, మానసిక బాధతో కుల్లి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అన్నం కూడా తినకుండా ఏడ్చి మళ్ళా తెల్లారి వచ్చి ధర్నాల్లో కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి ఇలాంటి. కానీ ఇలాంటి నీచమైన మాటలు, ఇలాంటి దరిద్రపు మాటలు, ఈ మాటలు మాట్లాడింది ఇప్పుడేనండి, ఇప్పుడే. కానీ దీన్ని సహించే పరిస్థితి అయితే లేదు. ఆ కృష్ణమరాజు అనే వాడిని మాత్రం మహిళలు ఈ రోజు వదిలిపెట్టినా, మాకు దొరకకుండా పోలీసులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దాచిపెట్టినా, ఇంకో రోజైనా సరే వాడికి మాత్రం తగిన శాస్తి చెప్పి తీరుతాం. మహిళలుగా మేమేంటో చూపించి తీరుతాం ఖచ్చితంగా. సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న 3 రోజుల నాడేమో నా పెళ్ళం పెంట పెట్టింది నాకు ఇంటికి పోతే, ఆ భారతమ్మని మేమేదో అన్నామని మీరు అవన్నీ మాట్లాడటానికైనా మీరు అసెంబ్లీకి వెళ్ళేది? ఆడవాళ్ళని మాట్లాడటం ఏంటండి అని అడిగింది నా భార్య. నన్ను గడ్డి పెట్టింది ఇంత అయితే నాకు అని చెప్పుకొచ్చావు మొన్న మీడియాలో. మరి నిన్న పెట్టలేదా నీకు పెంటేమి నీ భార్య? ఆడాలని ఆ మాటలు మాట్లాడుతుంటే శంకర జాతి, పిచాచులు, రాక్షసులు, నువ్వెవరికి పుట్టా? నువ్వు రాక్షసుకే పుట్టావా? నువ్వు పిచాచికే పుట్టావా? నువ్వు శంకర జాతోడివి. నీ అమ్మ నిన్ను కన్నది శంకర జాతోళ్ళు, నీ వాళ్ళు శంకర జాతోళ్ళు, నువ్వు కన్నది శంకర జాతిని. ఒరే మీడియాలో కాదురా, ఆడాళ్ళు నీకెంత దూరంలో ఉండారురా మహిళలు, ఎంత దూరంలో ఉన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, శంకర జాతి సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు కూతవేటు దూరంలోనే ఉన్నాం మేము అమరావతి మహిళలం. వచ్చి మా ముందల శంకర జాతి ఏంటో చూపిస్తాం, రారా బాబు. నువ్వు వస్తే నీకు మర్యాదలు బాగా చేసి పంపించాలని మాకు కోరికగా కూడా ఉంది. నువ్వు ఇదివరకు రోజుల్లో కూడా పట్టు చీరలు కట్టారు, బంగారాలు వేశారు, ఇడిచేసుకొని తిరుగుతారా? నీ ఇంటి ఆడవాళ్ళు ఏమో ఇడిచేసుకొని తిరుగుతున్నారా? నువ్వు బంగారాలు కొనిపెట్టలేదా, పట్టు చీరలు కొనిపెట్టలేదు నీ పెళ్ళాం పిల్లలకి? ఆ మాటలు ఫస్ట్లో కూడా మాట్లాడావు. కానీ నీతోటి ఎందుకులే కుక్క బాగుడు, పనికిరాని బాగుడు అవుతున్నాడు, పిచ్చి అని చెప్పి ఆ రోజున వదిలేసాం. కానీ ఈరోజు శంకర జాతోళ్ళు అలాంటి పిచ్చి మాట్లాడి చెప్పు తీసుకొని కొడతాం. నిన్ను కూడా, నీ మీద కూడా కేసు బుక్ చేపిస్తాము, నిన్ను కూడా అరెస్ట్ చేసే రోజు ఉంది. నువ్వు వాగే వాగుడు తగ్గించుకొని, మీ పిచ్చి వాగుళ్ళు మానుకొని, మీ యజమానితో పాటు మీరు కూడా లండన్ వెళ్ళి ఆ పిచ్చికి తగ్గడానికి మందులు తెచ్చుకోండిరా బాబు, మీకు దండం పెడతాం. బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. మేము కృష్ణరాజుని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు పోలీసులకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడిని దాసేయండి అని చెప్పారు. ఇప్పుడు ఏడలేడండి వాడు, జగన్మోహన్ రెడ్డి కొంపలోనే ఉన్నాడు, వాడే దాసేశాడు. ఇవాళ కాకపోతే రేపు వదిలిపెట్టవా బయటికి? నీ పెళ్ళాన్ని ఇప్పుడు మేమన్న మాటకి మేము అంటున్నామండి, వాడిని ఇంట్లో పెట్టుకునే నీ కూతుళ్ళు కట్టబెడతావా? నీ పెళ్ళానికి ఏమైనా 2వ పెళ్లి చేస్తావా వాడితోటి? చెప్పు. నువ్వు దాసావు, మమ్మల్ని అన్నావు కాబట్టి మాకు కడుపు మంటతో మేము అంటున్నాం. లేకపోతే నీ ఇంటి ఆడాళ్ళని అనాల్సిన అంత అవసరం మాకు లేదు. మేము ఆడాళ్ళమే, ఒకసారి ఆడదాని గురించి మాట్లాడాల్సినంత అవసరం మాకు లేదు. మమ్మల్ని అన్నారు కాబట్టి మేము అంటున్నాం. అవునయ్యా, వాడు అసలు అలా మాట్లాడేటప్పుడు భారతీయ అయినా సరే మాట్లాడాడు, అయిపోయింది. మాట్లాడినాక మేము వాళ్ళని పిలిచి ఖండించాలి. మీరు ఇలా మహిళల గురించి మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం తప్పు అని చెబితే ఇది ఇంత దూరం రాదు. మీరు వచ్చైనా వాళ్ళ మాట్లాడటం తప్పు, వాళ్ళు అలా మాట్లాడకూడదు అని క్షమాపణ చెబితే ఇంత దూరం వచ్చేది కాదు. మీరు చెప్పకపోగా ఇంకా పైపెచ్చు 75 ఏళ్ళ ఆయన్ని, వయసున్న ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళు మాట్లాడొచ్చా? 75 సంవత్సరాలు ఉండాళ్ళు మహిళల గురించి అలా నీచంగా మాట్లాడొచ్చా? నీకు పిల్లలు లేరా? నీకు ఆడవాళ్ళు లేరా? నీ భార్య లేదా? నీ కూతుళ్ళు లేరా? నీ భార్య ఒక ఆడదేగా, నీ కూతురు ఒక ఆడదేగా, నీ తోడబుట్టినాళ్ళు ఉండి ఉంటారు, నీ తల్లి ఒక ఆడదేగా, నువ్వు ఒక ఆడదానికే పుట్టొచ్చింది. నువ్వు అమరావతి మహిళల గురించి అలా నీచంగా మాట్లాడొచ్చా? నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు? నీకేం హక్కు ఉంది? నీకు వాళ్ళు ఏదైనా పెంట పెడితే తిను, నువ్వు డెవలప్ చేసుకో. అంతేగాని ఇక్కడ గురించి మేము ఎంత కష్టపడ్డాము నీకేం తెలుసు? అక్కడ కూర్చొని మాకుంది 6 ఎకరం పొలము, ఎకరం పొలము అయ్యి మేము ఎకరానికి 25 సెంట్లు తీసుకొని 70 సెంట్లు ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చాము రాజధాని కోసం. అది డెవలప్ చేయటము మీకు చేతకాల.
చేతగాక మీ పరిపాలన చేతగాక ఏనాడని ఒక రాజధానిలో ఒక ఇటుక బిళ్ళ పేర్చారా? మీ ముఖ్యమంత్రి పెట్టాడా? గత ముఖ్యమంత్రి పెట్టాడా? పెట్టలేదు. ఒక టాపీ సిమెంట్ వేసాడా? వేయలేదు. మీకు చేత కానప్పుడు మీరు పక్కకు తొలిగారు. వీడి వల్ల ఏది కాదురా బాబా అనుకున్నాము మేము. మమ్మల్ని ఇంకా నీచంగా మాట్లాడించి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఎన్నో కొట్టించావు. అయినా మేము ఎదుర్కొన్నాం నిన్ను. ఏనాడు నిన్ను అన్ని చేసినా కూడా మేము పెదవిప్పి మిమ్మల్ని దెబ్బలు తిన్నాం, హాస్పిటల్ పాలయ్యాం, మా పిల్లల మీద కేసులు పెట్టించుకున్నాం. అప్పుడు మా పిల్లలు కనీసం ఒక స్టేట్ దాటి పక్కకి వెళ్ళే అదృష్టం కూడా కోల్పోయారు మా పిల్లలు. మా పిల్లల అదృష్టాన్ని కూడా మేము నోచుకోవాలి. అయితే ఇన్ని బాధలు ఇచ్చాము, తప్పు మనం చేసుకున్నాము, ఆ తప్పు సరిదిద్దుకోవాలనుకున్నాం. మేము కష్టపడ్డాము, 5 సంవత్సరాలు రోడ్లు ఎక్కాము, తిన్నామో తినలేదో ధర్నాలు చేసాం. మా ఇంటి పూటకి నైట్ ఇంటికి వెళ్ళి ఆ 5 సంవత్సరాల్లో ఈయన 3 రాజధానులు అన్న రోజు నుంచి అండి మేము నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లేట్లో భోజనం పెట్టుకొని ఏడిసిన రోజే కానీ ఏడవని రోజు లేదండి. మేము ఏడిసి ముద్ద తింటా కళ్ళమ్మ నీళ్లు గారిన రోజే కానీ దానికి కూడా మేము బాధలు పడలా. మా కర్మ ఇది. మా బిడ్డల భవిష్యత్తు మేమే చేతులారా నాశనం చేసుకున్నాం, రోడ్ల మీద పెట్టుకున్నాం అని అనుకున్నామండి. అంతా ఇది ఓర్చుకొని మేము రాజధానికని సాధించుకుంటే ఇవాళ ఈ నీచ పోతలేంటి? దేనికి మాట్లాడుతున్నారు మీరు? మీరు దమ్ముంటే రండి ఇక్కడికి వచ్చి. మీరు అక్కడెక్కడో సాటును కూర్చొని ఛానల్ ముందు కూర్చొని మాట్లాడొద్దు. మీకు దమ్ముంటే మా దగ్గరకు రండి. అప్పుడు వచ్చి మా ముందుకు వచ్చి మీరు వేసలేని మాట్లాడండి. అప్పుడు చూపిస్తాం మా తడకేందు. కుక్కల్లాగా సాట్ నుండి మాట తీరుగా మాట్లాడండి. అంత మటుకి ఎవరైనా ఇప్పుడు నీ ఇంటి ఆడాలని అంటుంటే మాకు బాధగానే ఉంది. ఎక్కడో మాకు మనసులో వాళ్ళని అంటున్నామేనని మాకు బాధగానే, కానీ తప్పల మీరు చేసిన దానికి మీ ఇంటి ఆడాలని కూడా రోడ్డు మీదకి లాగుతున్నాం మేము. కానీ మాకు బాధ ఉంది, మీకు ఆ బాధ లేదు. మీకు ఆ బాధ ఉంటే మా గురించి మమ్మల్ని ఏ రకంగా చంపుతున్నారో మీరు మమ్మల్ని ఒకసారి ఆలోచించుకోండి. నీచంగా ఏ రకంగా నీచంగా మాట్లాడుతున్నారో అది తప్పు. ఇంటికి వచ్చిన తర్వాత సజ్జలగాడికి వాళ్ళ భార్యకి కూడా ఒకటే మాట చెప్తున్నావు, అమ్మ నువ్వు సరైన దానివి అయితే, నువ్వు ఒక పద్ధతి గల ఆడకూతురువే అయితే వాడి ఇంటికి వస్తే కాండ్రిచ్చి మొహాన్ని ఉమ్మేయి. నువ్వు ఒక ఆడదానికి పుట్టిన నీ పెళ్ళాన్ని నువ్వు ఒక ఆడకూతురు గురించి ఇలా మాట్లాడతావు, అన్యాయం. వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని? ఎందుకు మాట్లాడతారు? మీకు ఏదన్నా ఉంటే పార్టీలతో మీరు తేల్చుకోండి. అమరావతి మహిళని బయట పెట్టి ఇలా మాట్లాడతాం చాలా తప్పని వాడి కాండ్రిచ్చి మొహాన్ని ఉమ్మేస్తే వాడి భార్య, వాడి చెల్లెలో, వాడి కూతురు, అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది సజ్జలగాడికి. లేదా అప్పుడు దాకా మేము దెయ్యాలమా, మేము పిచాసలమా? నీకు దెయ్యాలాగా పిచాసలాగా కనపడుతున్నారా? సర్రా ఇక్కడికి వస్తే దెయ్యాలంతా పిచాసలు నువ్వే అన్నావు కదా, అదేందో మేము రూపిస్తాం. బిల్డమ్ రావతే సేవ్ ఆంధ్రప్రదేశ్. ప్రజలు ఈ రకంగా అల్లకొల్లాలు చేశాడు ఆంధ్రప్రదేశ్ అంతా. ఎక్కడ ఒక సిమెంట్ రాయి పెట్టలేదు, ఎక్కడ వచ్చి మట్టి వేయలేదు. ఇట్లా చేసింది కాక ఇప్పుడు ఓడిపోయినాక మళ్ళీ ఈ రకంగా ఏడిపెత్తున్నాడు. ఆడవాళ్ళని అనే పని ఏమి వచ్చిందండి అతనికి? ఆడవాళ్ళు ఏం చేశారని అంటున్నాడు? మా పదవులు మేము చేసుకునేది మేము చేసుకుంటున్నాం, ఈ జోలికి ఏం రాలేదుగా, మిమ్మల్ని ఏం అనలేదుగా. మిమ్మల్ని ఏమైనా తప్పు అంటే మమ్మల్ని అన్నా బాగుంటుంది, మిమ్మల్ని ఏం తప్పు అనలేదుగా. ఎందుకండి అసలు అట్లా చేయటము? ఆడవాళ్ళు అంటే అంత సొలకనా నీకు? రమ్మను, బయటికి రమ్మను. మొన్న జగన్ అంటున్నాడు సినిమా చూపిస్తాడంట. ఎవరు చూపిస్తాడు సినిమా? ఏం చూపిస్తాడు సినిమా? రమ్మను చూపించడానికి, రమ్మనండి చూపించడానికి. ఆడవాళ్ళు అంట అసలు వేషాలు వేసుకొని తిరుగుతున్నారంట. ఎక్కడ దిగా మేము వేషాలు వేసేసుకొని? మా భూములు ఇచ్చి కష్టపడి సంపాదించుకున్న భూములు ఇచ్చి ప్రజలందరి కోసము, ప్రజలందరూ బాగుపడతారని మేము ఇచ్చి 5 ఏళ్ళ బట్టి మేము ఎంత దెబ్బతిన్నాము, ఎంత మానసికంగా ఇవాళ పోసాం మాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఇవాళ రోజున మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. మీరు ఎందుకండి అట్ట అనేది? అసలు దేనికి అంటున్నారు? ఏం చేసామని అంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో లేరు ఆడవాళ్ళు? మీ వాళ్ళు ఆడవాళ్ళు కాదా? ప్రజలందరిని అంటానికి మీ వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మీ ఇంట్లో లేరా? దేనికి అంటున్నారు మీరు? అసలు ఇది మొదలు చేసుకొని ఎప్పుడైనా సరే మమ్మల్ని మా జోలికి వచ్చిన మమ్మల్ని ఏదన్నా అన్న మేము ఊరికే వదిలిపెట్టము. మేము మాత్రము అందరం ఓడి ఎక్కుతాం. వాళ్ళని దించపడటం కూడా అనవసరం. అది నువ్వు పొరపాటుగా మళ్ళీ నువ్వు జవాబులు చెప్పండి మీరు. అంతేగాని మీరు ఎందుకు అన్నారు? వాళ్ళ దగ్గర మీరు ఎంత లంచం తీసుకున్నారు? మీరు ఇట్లా మాట్లాడడం ఎంత ఇచ్చాడు ఆయన? అది కాదు లెక్క. మీరు అర్జెంటుగా వచ్చి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఆడవారికి మీరు క్షమాపణ తీరాల్సిందే. సజ్జల రామకృష్ణ గారు ఏదేం బాధలేదు, కొమ్మిని ఆయనైనా పర్వాలేదు, కృష్ణ ఆయనైనా పర్వాలేదు. మగ జాతి పుట్టుంటే మనం ఎక్కడి నుంచో వచ్చి ఆడవాళ్ళ దగ్గర నుంచే వచ్చి అది మటుకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడొద్దు, మీ మాట్లాడొద్దు. ఆయన మీకు ఎంత డబ్బులు ఇచ్చాడు,
ఆడవాళ్ళని మీకు డబ్బులు ఇచ్చారా నిత్యం మీరు మాట్లాడాలని ఉందా? మీకు ఏమైనా వేస్తా అన్నాడా? అది తప్పు 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 అన్నారా? జై అమరావతి. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అమరావతికి మద్దతుగా అమరావతి రాజధానిని కించపరిచే విధంగా ఏదైతే వ్యాఖ్యానాలు సాక్షి మీడియాలో జరిగినాయో ఆ వ్యాఖ్యానాలకు నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఒక బ్రహ్మాండమైన నిరసన ర్యాలీ బయలుదేరుతుంది. ఇక్కడ ఖిద్మత్ ఘర్ కార్యాలయం దగ్గర నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ నడుస్తుంది. అలాగే ఎవరైతే మానవ రూపంలో మృగాలు ఉన్నాయో వైసీపీ పార్టీ కండువా కట్టుకొని అటువంటి మృగాలకు మేము హెచ్చరిస్తున్నాం. ఇన్ ఫర్దర్ ఎప్పుడైనా ఇటువంటి వ్యాఖ్యానాలు మళ్ళీ కనుక చేస్తే ఈరోజు మనం నిరసన ర్యాలీలు చేస్తున్నాం, రేపు మీ మీద దాడి చేస్తానికి కూడా వెనకాడేది లేదని తెలియజేస్తున్నాం. ఎంత దారుణంగా ఉంటుందంటే రోజుకొకళ్ళు. ఇది కేవలం సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థీకృత నేరలో భాగంగా ఇది స్పష్టంగా కనపడతా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. నిన్న సజ్జలో మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉంటే ఎంత అసహ్యకరంగా జుగుప్సాకరంగా మహిళల మీద ఈ యొక్క వైసీపీ పార్టీ వైఖరేంటో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంత దుర్మార్గమైన వైఖరి నిరసిస్తూ వెంటనే ఇటువంటి అసభ్యకరమైనటువంటి వాటిల్ని నిరంతరం ప్రసారం చేసేటువంటి సాక్షి మీడియాని బహిష్కరించాలి. తప్పకుండా ఆ యాజమాన్యంలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికి 90 గంటలైనా కూడా ఎటువంటి 96 గంటలైంది. ఇప్పటికి 96 గంటలైనా కూడా క్షమాపణ కోరేటువంటి కనీసమైనటువంటి ధర్మం కూడా పాటించినటువంటి ఆ ఛానల్ ఇటువంటి 2014 నుంచి అమరావతి మీద విధ్వంసకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ యొక్క సాక్షి మీడియాని పూర్తిగా బహిష్కరించాలి. సాక్షి మీడియా ఛానల్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నాం. గత 3 రోజులుగా ఏదైతే సాక్షి డిబేట్లో జరిగిన కొన్ని అంశాల మీద రాష్ట్రం మొత్తం కూడా ఉధృతంగా ఆయన పోరాటం చేస్తూ ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి, అలాగే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేయాలని చెప్పని మేము ఏదైతే వినతి పత్రాలు ఇచ్చామో మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ అలానే సిపి గారు కానీ దీన్ని స్పందిస్తే వాళ్ళు అరెస్ట్ చేసిన క్రమం ఉంది. కృష్ణరాజు తప్పించుకున్నారు. అలానే శ్రీనివాస్ అరెస్ట్ని ఖండిస్తా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఏంటంటే మేము ఖండిస్తా ఉన్నామని. దేనికి ఖండిస్తారు మీరు? దేనికి ఇలాంటి అవాక్యాన్ని వ్యాఖ్యలు చేయమని చెప్పని ఖండిస్తా ఉన్నారా? ఏ రోజు తప్పు జరిగిందా ఆ తప్పుని మీరు ఎప్పుడు ఖండిస్తారో. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జగన్ సైతం ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించి భారతీరెడ్డి కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని వారైతే అభిప్రాయపడ్డారు. తక్షణమే కృష్ణరాజును అరెస్ట్ చేసి ఈ వ్యాఖ్యలపై సాక్షి యాజమాన్యం కూడా స్పందించి తాము నిరసన తెలియజేస్తున్న దానికి మద్దతు తెలియజేయాలని మహిళలు అయితే డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీడియో జర్నలిస్ట్ రేమాంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.